అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాలం మన ధ్యానాంశము దేవుణ్ణి మరిచిన ఇశ్రాయేలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. ఆ దినమున ఎఫ్రాయిమీయుల బలమైన పట్టణములు ఇశ్రాయేలీయుల భయము చేత అడవిలోను కొండ శిఖరము మీదను జనులు విడిచిపోయిన స్థలముల వలె అగును. ఆ దేశము పాడగును. ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుణ్ణి మరిచిపోతివి. నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకం చేసుకొనలేదు. అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచూ వచ్చితివి. వాటిలో అన్యమైన ద్రాక్షావల్లులను నాటుతివి. ఉదయకాల వేళలో ప్రతి దినము కూడా ఇలాగూ ఆయన సన్నిధిలో చేరి అనుదిన అరుణోదయ కార్యక్రమంలో ఇలాగూ అనుదినము ఆయనను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాల వేళలో కూడా మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి సజీవుడైనటువంటి ఆయనను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మన నిమిత్తమే కదా పరలోకము నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చి ఆకారాన్ని కోల్పోయి మరి రిక్తుడైపోయి మరి మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి మరలా 3వ దినం మృత్యుని చెల్లేసి తన ఇక్కడ పార్శ్వంలో కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానైనటువంటి ఆ గొప్ప దేవాతి దేవుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం. చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో యెషయా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాల్లో యెహోషువ కాలంలో ఇశ్రాయేలు వారు మరి కనాను వారిని వారి పట్టణము నుంచి వెళ్ళగొట్టి తాము ఆక్రమించుకున్నారు. అయితే ఇశ్రాయేలు వారంతా అష్షూరు దేశానికి ప్రవాసము వెళ్ళిపోతారు కనుక వారు అలా ఆక్రమించుకున్న పట్టణాలే నిర్జనంగా అవుతాయి అని మనం ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం. అయితే ఇదే చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుణ్ణి మరిచిపోతివి. నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకం చేసుకొనలేదు. అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచూ వచ్చితివి. వాటిలో అన్యమైన ద్రాక్ష వలలను నాటితివి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. దేవుణ్ణి మరిచిన ఇశ్రాయేలు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదే యెషయా గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 27వ అధ్యాయము 10వ వచనంలో ప్రాకారము గల పట్టణము నిర్జనమైన అడవి వలె విడవబడును. విసర్జింపబడిన నివాస స్థలముగా నుండును. అక్కడ దూడలు మేపి పండుకొని దాని చెట్ల కొమ్మలను తినును అని చెప్పేసి చూస్తుంటున్నాం. ప్రాకారములు గల నిర్జనమైన అడవి వలె విడవబడును అని చెప్పేసి చూస్తుంటున్నాం. 2 విసర్జింపబడిన నివాస స్థలముగా ఉన్నది అని చెప్పేసి చూస్తుంటున్నాం. 3వదిగా గమనిస్తే దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. రక్షణకర్త అయినటువంటి దేవుణ్ణి మర్చిపోయారు. ఆశ్రయదుర్గమైన శైలమును జ్ఞాపకం చేసుకోలేదు. ఆయన సృష్టికర్త, సృష్టికి నిర్మాణకుడు, ఆశ్రయదుర్గమైన వాడు, రక్షణకర్త అయినటువంటి దేవుణ్ణి మరిచి శైలము
ఉన్నటువంటి ఆయన జ్ఞాపకం చేసుకోనకుండా మరి వారిని మరి ఆ యొక్క నిర్జనమైనటువంటి అడవి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మరి వాళ్ళు చూస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇదే 26వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనం గమనిస్తే 26వ అధ్యాయము 4వ వచనంలో యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగాయుగములు యెహోవాను నమ్ముకొనుడి అని చెప్పి చూస్తుంటున్నాం. ఈయన యుగాయుగములు మరి నిత్యాశ్రయ దుర్గమైగా ఉంటున్నాడు. అటువంటి నిత్యాశ్రయ దుర్గము అని మనం చూస్తుంటున్నాం. 17వ అధ్యాయం 17వ వచనంలో ఏమో రక్షణకర్త అయిన దేవుణ్ణి మర్చిపోయారు. రక్షణ మరి ఆ కర్త అయినటువంటి ఆయన్ను మర్చిపోయారు జనులు. అంతేకాదు కానీ ఆశ్రయదుర్గమైన ఆ శైలమును కూడా మరి జ్ఞాపకం చేసుకోకుండా ఉన్న వారుగా మనం చూస్తుంటున్నాం. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గం. అందును బట్టి మనం స్తుతించాలి. కీర్తనలు 106వ కీర్తనలో మనం గమనించినట్లయితే 106వ కీర్తన 21, 22 వచనాలు కూడా మనం గమనించినట్లయితే అక్కడ వారు ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రము వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయిరి అని మనం చూస్తుంటున్నాం. ఐగుప్తులో ఉన్నప్పుడు గొప్ప కార్యాలను చేశాడు. హాము దేశంలో ఆశ్చర్య కార్యములు చేశాడు. ఎర్ర సముద్రము వద్ద భయము పుట్టించు క్రియలను చేశాడు. చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయిన వారుగా ఉంటున్నారు. అయితే మరి ఆశ్రయ దుర్గము అయినటువంటి ఆయన, శైలము అయినటువంటి ఆయన్ను జ్ఞాపకం చేసుకోకుండా మరి ఆ యొక్క ఆ కణాను వారి పట్టణాల నుండి వెళ్ళగొట్టి తాము ఆక్రమించుకున్నారు. ఇశ్రాయేలు వారంతా అష్షూరు దేశానికి ప్రవాసము వెళ్ళిపోయారు. ప్రాకారము గల మరి నిర్జనమైన అడవి వలె విడవబడినట్లుగా చూస్తుంటున్నాం. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించరు, దేవుణ్ణి రక్షణకర్తగా అంగీకరించరు, నిత్యాశ్రయ దుర్గమును అయినటువంటి ఆయన్ను మరి విసర్జించితే మరి ఎంత గొప్ప ఉపద్రవం ఉందో మరి ఆనాడు ఇశ్రాయేలు వారు కూడా చూశారు. ఆ ఐగుప్తులో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. హాము దేశంలో ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రము వద్ద భయము పుట్టించు క్రియలు చేశాడు. చేసిన వంటి ఆ రక్షకుడైన దేవుణ్ణి మరిచారు జనులు. మరిచిన జనులు చూస్తుంటున్నాం. దేవుణ్ణి మరిచిన ఇశ్రాయేలీయులు చూస్తుంటున్నాం. యెహోషువ కాలంలో ఇశ్రాయేలు వారు చేసిన వంటి కార్యాలు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 32వ అధ్యాయము 4వ వచనంలో గమనించినట్లయితే అక్కడ ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యములు సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ము కొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఆయన ఎవరంట? ఆయన యథార్థవంతుడు, నీతిపరుడు, నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, చర్యలన్నీ న్యాయములు అని చెప్పి చూస్తుంటాడు. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు అద్భుతముగా ఉన్నాయి. ఆయన క్రియలు ఆశ్చర్యకరముగా ఉంటున్నాయి. ఆశ్చర్యకరుడైనటువంటి ఆయనను మరిచినటువంటి వారుగా మనం చూస్తుంటున్నాం. ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. అంతేకాదు అదే 32వ అధ్యాయం 18వ వచనంలో కూడా చూస్తే నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరిచితివి అని చెప్పేసి 18వ వచనంలో మనం చూస్తుంటున్నాం. నన్ను కూడా రక్షణకర్త అయినటువంటి దేవుడు అదిగో ఐగుప్తు అనే అరణ్యమనే ఆ లోకంలో నుంచి ఆ యొక్క
దాని నుండి తప్పించాడు. ఆనాడు ఇశ్రాయేలునే కాదు కానీ మనల్ని కూడా తప్పించిన బట్టి దేవుడు గొప్ప దేవుడుగా మనం చూస్తుంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 7 వచనాల్లో కూడా మనం గమనించినట్లయితే మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో మనం ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ దేవుని మనం స్తుతించాలి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. ఆనాడు ఇశ్రాయేలుకు కూడా అనుగ్రహించాడు. తెగుళ్ళ నుంచి తప్పించాడు. అరణ్యమనే ఆ ఐగుప్తునే అరణ్యమనే లోకం నుంచి తప్పించాడు. ఎర్ర సముద్రము దగ్గర వారికి గొప్ప కార్యాలు చేశాడు. 6 నెలలు నడిపించాడు. అంత గొప్ప దేవుణ్ణి మరిచినటువంటి విసర్జించినటువంటి ప్రజలను చూస్తుంటున్నాం. నేడు మనల్ని కూడా సంఘకాలములో ఆయన మనల్ని కూడా కాచి కాపాడినవాడుగా ఉంటున్నాడు. మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే జ్ఞాపకం చేసుకున్నాడు. క్రీస్తునందు ప్రేమతో కుమారులుగా ఆయన స్వీకరించాడు. అందుని బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఉదయకాల వేళలో మరి అనుదిన కార్యక్రమంలాగా కలిసి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మన రక్షణకర్త ఆయన, మన ఆశ్రయదుర్గం, మన శైలము. ఆయన నిజమైన దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. అటువంటి రక్షణకర్త అయినటువంటి దేవాతి దేవుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించాలి, గణపరచవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు కొద్ది లేఖనాలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, మేము నమ్మతగిన వారము తండ్రి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మరిచిన వారుగా ఉంటున్నారు. నాయన, మమ్మల్ని కూడా ఆ ఐగుప్తుని అరణ్యమైన లోకం నుండి మమ్మల్ని తప్పించి నీ పాదముల చెంత కూర్చొని నీ మాటలు వినే భాగ్యాన్ని, అయా నిన్ను జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని, మా రక్షణకర్త అయిన దేవుడని, మా ఆశ్రయదుర్గమని, మా శైలమని, మా కోటని నన్ను జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని ఉదయకాల వేళలో మాకు అనుగ్రహించేందుకు ఈ స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.